అయితే ఈడు పల్సర్ బండితో డ్యాన్సులు వేయడం ఎందుకు వేస్తున్నాడు వీడు డ్యాన్సులు అంటే వీడికి బుర్ర పని చేయట్లే. మెయిన్ మ్యాటర్ అది. బుర్ర పని చేయట్లేదంటే ఎందుకు పని చేయట్లేదు బుర్ర? ఎందుకు పని చేయట్లేదంటే తాగేసాడు కదా మత్తులో. అసలు మందు తాగి డ్రైవ్ చేయటం అనేది తప్పు, అవునా కదా? కానీ ఇవన్నీ పక్కన పెట్టేవాడు వాడు ఫ్రెండ్ తాగేసి వెళ్తున్నారు, బైక్ మీద వస్తున్నారు, ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఒక డివైడర్ గుద్దేశాడు, దానికి లైట్ లేదు, ఆడేమో మైకులో ఉన్నాడు. గుద్దేస్తే ఏమైంది? వెంటనే చచ్చిపోయాడు. బండి ఏమో రోడ్డు మీద పడిపోయింది. బ్లాక్ పల్సర్ బైకు. ఈడేమో అన్కాన్షియస్లో ఉన్నాడు, ఫ్రెండ్ గాడు బతికాడు. ఈ ఎదవేదో కొంచెం ఒక 2-3 నిమిషాల్లో లేచినప్పుడు ఆ బైక్ తీసుకొచ్చి పక్క పెట్టాలి కదా, పెట్టలేదు. సరే శవాన్ని తీసుకొస్తున్నాడు. ఆ శవాన్ని ఏదో ట్రై చేసేట్టు తీసుకెళ్ళడానికి కట్ చేస్తే ఇది ఇలా ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగిన హాఫ్ అన్ అవర్లో చాలా వెహికల్స్ వెళ్ళినాయండి. అక్కడ నుండి కార్లు వెళ్ళి, బస్సులు వెళ్ళి. ఒక బ్లూ బస్సు అయితే ఆ బండిని ఢీక్కుని వెళ్ళింది. చూడండి, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే సొసైటీ ఎలా తయారైందో, ఇలాంటి సొసైటీలోనా మనం ఉన్నది? చాలా బాధాకరంగా ఉందండి, నిజంగా బాధాకరంగా ఉంది. ఆ బ్లూ బస్ 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు బస్సు పక్కన ఆ బైకు రోడ్డు మీద పడుంది. ఇది ఇలా ఉంటే ప్రమాదం, ఇది కరెక్ట్ కాదు, ఇంకొక వెహికల్స్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ బైక్ పక్కకి జరిపి పెట్టేసి ఉంటే ఎంత బాగుండేదండి. ఆ బ్లూ బస్ తోడిపి ఎట్లా తర్వాత కార్లు వెళ్ళి ఎవడో కూడా ఆపి అది చూస్తున్నా కూడా బైక్ని పట్టించుకోలేదు. ఏదో జరిగిందని కొంతమందికన్నా అర్థమవుతుంది కదా, అందరు కాకపోయినా. సో మనకెందుకులే అనే నిర్లక్ష్యం వల్ల ఈరోజు 20 మంది దహనం అయిపోయారండి బస్సులో. ఎంత బాధాకరం విషయం అండి ఇది.